హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈపీఎఫ్ఓ నుంచి కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇక్కడ నుంచి అయితే మనకి పిఎఫ్డబ్ల్యూ డైరెక్ట్గా ఏటీఎం ద్వారా మనం విత్డ్రా చేసుకునే అవకాశం అయితే మనకి కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. సో ఏ మాత్రం డిలే చేయకుండా మనం డైరెక్ట్గా అయితే మనకి అప్డేట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి కేంద్ర ప్రభుత్వం పిఎఫ్డబ్ల్యూ ఇక నుంచి ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుందండి. మనకి త్వరలోనే మనకి ఈపీఎఫ్ఓ 3.0 ఖాతాదారులకు అత్యవసరాలను తీర్చినందుకు 2025 జూన్ నాటికి ఉద్యోగులు పిఎఫ్ ఖాతా నుంచి నిర్ణీతమైన మొత్తాన్ని ఈపీఎఫ్ఓ కార్డు, సో మనకి బ్యాంకులు ఏదైతే కార్డు ఉందో మనకి పిఎఫ్ కార్డు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏటీఎం కార్డు మాదిరిగానే విత్డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తుందని చెప్తుంది అన్నమాట గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. అలాగే రిటైర్మెంట్ తర్వాత కూడా అధిక ప్రయోజనాలు పొందేందుకు అధికారులు పిఎఫ్ కూడా చెల్లించేందుకు అవకాశం అందుబాటులోకి రానుందనమాట. అయితే ఇందులో ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూషన్ యథాతథిగానే ఉంటుందన్నమాట. దీంట్లో అయితే అప్డేట్ ఏమి ఉండదు. సో కాంట్రిబ్యూషన్ సేమ్ గానే ఉంటుంది. సో ఇప్పటివరకు మనకి ఈ అప్డేట్ ఉందండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే.